హాయ్ అండి అందరికీ. ఇక్కడైతే నేను పన్నీర్ కర్రీ చేద్దామని ఒక ఉల్లిపాయ అయితే కోసైతే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక టమాటా కూడా కోసైతే ముక్కలుగా చేసి కోసైతే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక మూకుడైతే పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఆ తర్వాత అందులో ఆ ఉల్లిపాయనైతే వేసేసుకున్నాను. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ అయితే కొంచెం వేగాలి. కొంచెం వేగాక తర్వాత టమాటా ముక్కలైతే వేసుకుంటున్నాను. ఇవి రెండు కలిపి అయితే మంచిగా వేయించుకోవాలి. ఇలా అయితే వేగిపోయాయి. ఇలా వేయించుకోవాలి, మంచిగా ఉడికిపోవాలి టమాటా. ఆ తర్వాత ఒక ప్యాకెట్ 100 గ్రాములు ఉంటుంది కావచ్చు పన్నీర్ ప్యాకెట్. పన్నీర్ ప్యాకెట్ని అయితే తీసుకొని పన్నీర్ని అయితే తీసి ముక్కలుగా అయితే కోసి ఉప్పు, కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా అయితే వేసేసుకొని ముక్కలుగా అయితే మంచిగా పట్టించి కలిపేసుకొని ఆ తర్వాత పక్కనైతే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత టమాటా ఉల్లిపాయ ముక్కలను అయితే మిక్సీ జార్లో వేసేసుకొని కొన్ని మసాలా దినుసులు, గరం మసాలా దినుసులు అయితే వేసేసుకొని మిక్సీకి అయితే పెట్టి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత అదే మూకుట్లో అదే ఆయిల్లో ఈ పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకొని మంచిగా అయితే వేయించుకుంటున్నాను. మంచిగా వేయించుకోవాలి. చూడండి ఇలా వేయించుకోవాలి. మెల్లగా కలుపుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి పన్నీర్ ముక్కలు. ఇలా అయితే వేపాక పక్కనైతే పెట్టేసుకొని అదే మూకుట్లో ఒక 5 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని గరం మసాలా దినుసులన్నీ వేసేసుకున్నాను. సాజీరా, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క అన్నీ అయితే వేసుకున్నాను. అవి అయితే కొంచెం వేగాక అల్లం వెల్లిపాయ పేస్ట్ని అయితే వేసేసుకున్నాను. ఒక ముద్ద దంచి అయితే కచ్చపచ్చగా దంచి అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను. పుదీనా కూడా వేసేసుకొని ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని మంచిగా అయితే వేయించుకుంటున్నాను. అవైతే మంచిగా వేగిపోవాలి. ఆ తర్వాత కొంచెం ఒక స్పూన్ పసుపు అయితే వేసేసుకున్నాను. పసుపు అయితే వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత ముందుగా మిక్సీకి అయితే పట్టి పెట్టుకున్న పేస్ట్ అయితే ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. మంచిగా వేగిపోవాలి. అదైతే మంచిగా వేపుకోవాలి. పచ్చివాసన అనేది ఉండకుండా మంచిగా వేపేసుకున్న తర్వాత 1 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఉప్పు 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. తర్వాత కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి. అవి కొంచెం మంచిగా పట్టాలన్నమాట ఆ పేస్ట్కి. కారం, ఉప్పు, ధనియా పౌడర్ అంతా పేస్ట్కి పట్టేసిన తర్వాత కొంచెం సేపు అయితే ఒక 2 నిమిషాలు అయితే మూత అయితే పెట్టేసుకొని తీసి ఆ తర్వాత పన్నీర్ ముక్కలు అయితే వేసేసి మంచిగా కలిపేసుకున్నాను. మంచిగా కలిపేసుకున్న తర్వాత కొంచెం అవి పన్నీర్ ముక్కలకి ఉప్పు, కారం అంతా పట్టేలాగా ఒక 5 నిమిషాలు అయితే మూత అయితే పెట్టేసుకొని తర్వాత మూత తీసి మంచిగా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే పోసేసుకొని మంచిగా అయితే కలిపేసుకుంటున్నాను. మంచిగా 1 గ్లాస్ వాటర్ అయితే పడుతుందండి. 1 గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత మీ ఇష్టం, గ్రేవీ ఎక్కువ రావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా పోసుకోవచ్చు. పోసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసి కొంచెంసేపు ఉడికించిన తర్వాత కొత్తిమీర అయితే వేసేసి దించేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.